ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆశీర్వాదకరమైన సమయము జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మరియు GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములు అందరినీ ప్రభు నామములో ఆశీర్వదిస్తున్నాను. ప్రభువుకి స్తోత్రం. ఈ దినం మీకు మధురమైన దినము, మాధుర్య దినముగా ఉండునుగాక. దేవుడే మీకు ప్రక్క బలముగా నిలిచి మిమ్మలను కాపాడునుగాక. తన దూతలను పంపి ప్రభువు మీకు చాలినవాడుగా ఉండునుగాక. ఈ దినమునకు సంబంధించిన మాట ఏమిటి? మీరు ఆశతో ఉన్నారు కదా, ప్రభువు మీతో ఏం మాట్లాడతాడని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఈ మాట చెప్పువారు అపోస్తలుడైన పౌలు ఎవరికి చెప్పుచున్నాడు? యువ సేవకునికి తిమోతికి చెప్తున్నాడు. నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటున్నాడు. నేను నీకు గుర్తు చేస్తున్నాను. దేన్ని గుర్తు చేస్తున్నాను? గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను అనే మాటకు ఇంకొక అర్థం నీకు గుర్తు చేస్తున్నావు. దానికి ఆపోజిట్ ఏమిటి? మర్చిపోవద్దు. దేన్ని మర్చిపోకూడదంటే, నేను నీ మీద హస్తం ఉంచినప్పుడు శక్తి దిగింది. ఆ పరిశుద్ధాత్మ నింపుదల నీవు నిర్లక్ష్యము చేయవద్దు. నీవేం చెయ్యాలి? దాన్ని ప్రజ్వలింపచేసి రేపాలి. ఈరోజు ప్రభు నామములో చెప్తున్నా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన దేవుని బిడ్డ, అభిషేకము పొందాను అని నీకు ఆ తృప్తి నీలో ఉంది. అయితే ఆ అభిషేకపు శక్తి చేత నీవు నింపబడి ఆ అభిషేకము యొక్క శక్తి వెల్లడి అయితేనే అది ఈరోజు చాలా ముఖ్యం. ఒకరోజు యేసయ్య అన్నాడు కదా, ఉన్నట్లుండి తిరిగి చూచి నన్నెవరు ముట్టారు, ఎలాగూ చెప్పగలుగుతున్నావు ప్రభువా అని అడిగినప్పుడు నాలో నుంచి ప్రభావం బయలుదేరింది. అభిషేకము ఎప్పుడు అది మండే అభిషేకముగా ఉండాలి. ఉదాహరణకు ఒక పొయ్యి గమనించినట్లయితే, ఆ పొయ్యి బగబగమని మండాలంటే ఆ యొక్క పుల్లలు, కర్రలు బాగా ఎండాలి. తడిసిన కర్రలు తీసుకెళ్ళి వెళితే లోపల ఉన్న అగ్ని కూడా ఆరిపోతుంది. ఆ దినాలలో ఆ యొక్క ఊదురు గొట్టముతో ఊదుతారు. ఆ గాలి సోకిన వెంటనే బలబలబలి మండుతుంది, తెలుసా? అలాగైతే ప్రభు బిడ్డ, ఆ గాలే పరిశుద్ధాత్ముడు, ఆ యొక్క కర్రలే విశ్వాసులమైన నీవు నేను. కాబట్టి ప్రభు కొరకు మనము మండేటువంటి సమయం వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా ఉండకూడదు. ఎల్లప్పుడూ మీలో ఉన్న అభిషేకమును ఎలాగంటే అన్య భాష, మీరు తరచు అన్య భాషలో ప్రార్థించాలి, ఏకాంతంగా ప్రార్థించాలి. వ్యక్తిగతంగా వెళ్ళి కొద్దిసేపు అన్య భాషలో ప్రభువును పొగడాలి. అప్పుడు మీ మీద ఉన్న అభిషేకం అనేక రెట్లు పని చేస్తుంది. ఆ అభిషేకములో అన్య భాష మాట్లాడుతూ ఉండగా మీరెవరి కోసమైనా ప్రార్థించేటప్పుడు మీకు తెలియకుండానే ప్రవచనాత్మకంగా మీరు ప్రార్థిస్తారు. ఎవరి మీదనైనా చేతులుంచినప్పుడు వారు చెప్పుతారు. మీరు ప్రార్థించిన తరువాత నేను దైవికమైన స్వస్థతను అనుభవించాను అంటారు. అవును, మీరెవరికైనా దేవుని వాక్యము చెప్పేటప్పుడు వారంటారు, మీరు బాగా అర్థమయ్యేలాగా చెప్పారే అంటారు. విషయం ఇదే. లోపల దేవుని యొక్క శక్తి అగ్నిలాగా మండుచూ ఉండాలి. అది ఫైర్గా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని నింపుతుంది ప్రియులారా. కనుక ఎప్పుడు ప్రభు మీకిచ్చిన సత్యం ఏమిటంటే, ఎలాగంటే మీరు గమనించండి, ప్రభు మీకిచ్చేటువంటి ఆశీర్వాదమును మీరు కాపాడుకోవాలి. రెండవది, దాన్ని మీరు వాడాలి. తలాంతులను మీరు పాతిపెట్టకూడదు. అందుకోసం మీ కొరకు ఇప్పుడు ప్రార్థిస్తాను. మీరు చాలా ముఖ్యం. మీ మీద ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నమ్ముచున్నారా? ఈ దినం వెల్లడి కావాలని ఈ దినము నుంచి నేను కోరుచున్నాను. మీరు ఆమేనని చెప్పండి. చేతుల పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడల మీద కుమ్మరింపబడిన అభిషేకం అది రగిలే మండే అభిషేకముగా, కృపాభిషేకముగా మారాలి. తరచు ఏకాంతముగా అన్య భాషలో మాట్లాడి ప్రార్థించే కృప మీ బిడ్డలకు కొరత లేకుండా కుమ్మరించండి. మీ కృప భరించాలయ్యా. కీడుకు, దుష్టత్వమునకు, శ్రమలకు, ఉపద్రవములకు మీ బిడ్డలను తప్పించి కాపాడుమని ప్రార్థిస్తున్నాను. కృపాక్షేమము వెంబడించాలి. ఈ దినమందు మీ బిడ్డలకు ప్రభువా నూతన అభిషేకము, నూతన కృపలను కొలత లేకుండా దయచేయండి. వాడుకోండి. ఎదుటివారికి ఆశీర్వాదపు నదిగా వీరిని వాడుకొనండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం.
యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు బిడ్డలారా, మీలోనికి క్రొత్త బలం వచ్చింది నాకు తెలుసు. అయితే మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మీ తోటి విశ్వాసులు, వారికి ఈ సందేశం పంపండి. ఇంకా వారిని చూసేలాగా ప్రయత్నించండి. వారు ప్రభు చేత నడిపింపబడాలి. మనము కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రభుకి స్తోత్రం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.